ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. జనాల్ని బకరాలు చేయడంలో సూపర్. మీరు కూడా ఏదో అనుకున్నట్టున్నారండి. నథింగ్ సార్. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ ఎలా నటించాను? నీకు బంగారం గాను అద్భుతంగా నటించావు. పతాక సన్నివేశం పండించేసేవయ్యా. కమాండింగ్ డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. అయితే ఓకే. కొత్త మంత్రి వచ్చారు అంబటి రాంబాబు. రాంబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే నాకు అరగంట చాలు అంటాడు. అర్థం కాలేదు కదా. అదే పోలవరం గురించి చెప్పబోయే అంటే నాకు అరగంట చాలు అంటే దేనిగా అరగంట? అదే కొన్ని విషయాలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఇది చిన్న దొంగ కాదు, చాలా పెద్ద దొంగ. దొంగతనం చేయాలి. దేవుడు మీరు అదరగొట్టేశారు. రాజకీయాల్లోకి రావడానికి అన్ని అర్హతలు మీకున్నాయి. చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మంచి నీరు వస్తుంది. అటువంటి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు వరకంగా తీసుకొని ప్రయత్నం చేస్తే మంచికి రోజులు లేవు సార్. 72% మేము పూర్తి చేస్తే నువ్వు సామాన్యుడు కాదు. నా కొడకల్లారా ఏం చేశారా మీరు ఈ 4 సంవత్సరాలు అడుగుతున్నాను నేను. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. 2% కూడా పూర్తి చేయలే. నమ్మించి నాశనం చేయమంటే నీ తర్వాతేరా ఎవరైనా. ఇదే పోలవరం ప్రాజెక్టు గురించి నేను అక్కడ చెప్తా ఉన్నాను అధ్యక్ష. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను. అసలేమి రాజా పద. చిన్న దొంగ కాదు, ఆర్థిక ఉగ్రవాది. రా దొంగలరా మీరు? అబ్బాయి కాదండి. అంటే సార్ దొంగలంటే మనుషులాగా ఉంటారండి. ఇండలా తప్పు చేస్తే అడగకూడదు. ప్రజాస్వామ్యంలో నా మీద 11 కేసులు పెట్టారు పోలీసులు. ఏం చారి గారి అన్యాయం? కేసులు పెట్టేందుకు బాధపడలేదు, దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? నాకేం తెలుసు? అన్ని ఖాతాలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఎత్తన వేసావో ఏమో. అమ్మ రోజమ్మా అందరూ